శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం 12 రాశులకు సంబంధించిన ధన యంత్రాలని వరుసగా చూస్తూ వస్తున్నాం. ఆ పరంపరలో ఇప్పుడు సింహరాశికి సంబంధించిన యంత్రాన్ని చూద్దాం. ముందు వీడియోల్లో చెప్పినట్టే ఒక భూర్జపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి. దానిపైన ఒక చతురస్రాన్ని, ఒక స్క్వేర్ని గీయాలి. దేంతో గీయాలి? కుంకుమ పువ్వు, పాలు. కుంకుమ పువ్వుని పాలలో నానబెడితే దాన్ని కొద్దిగా నూరితే ఒక రసం వస్తుంది. దానితోటి దానిమ్మ పుల్లతోటి ఒక చతురస్రాన్ని, ఒక స్క్వేర్ని ఆ భూర్జపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ రాయాలి. తరువాత ఆ స్క్వేర్లో, ఆ చతురస్రంలో నిలువుగా 2 గీతలు, అడ్డంగా 2 గీతలు గీయాలి. అప్పుడు మొత్తం 9 గడులు ఏర్పడతాయి. పైన 3, మధ్యలో 3, కింద 3 గడులు ఏర్పడతాయి. ఈ గడులలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అంకెను నింపాలి. అప్పుడు ఈ యంత్రం తయారవుతుంది. ఏ గడిలో ఏ అంకెలు నింపాలి అనేది చూద్దాం. పైనున్న 3 గడులలో మొదటి గడిలో 6, రెండవ గడిలో 7, మూడవ గడిలో 2. మధ్యనున్న 3 గడులలో మొదటి గడిలో 1, రెండవ గడిలో 5, మూడవ గడిలో 9. ఇక అట్టడుగున ఉన్న 3 గడులలో మొదటి గడిలో 8, రెండవ గడిలో 3, మూడవ గడిలో 4. వరుస ఎలా ఉంటుంది? 6, 7, 2, 1, 5, 9, 8, 3, 4. ఈ విధంగా ఈ అంకెలను నింపాలి. ఇలా నింపిన తర్వాత ఎదురుగా ఒక పీట, దానిపై తెల్లని వస్త్రం, దానిపైన ఒక ప్లేటు. స్టీల్ ప్లేట్లు వాడవద్దు. ప్లేట్ లేదు, బియ్యం కుప్పబోయండి. దానిపైన ఈ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రానికి పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే. ఈ పంచోపచార పూజ చేసిన తర్వాత ఒక మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామరపూసల మాలతో కానీ ఒక మంత్రాన్ని 11 మాలలు జపించాలి. ఆ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు అందిస్తాను, శ్రద్ధగా వినండి. ఆ మంత్రం ఇది: ఓం శ్రీం ఆహ్లాదిన్యై స్వాహ. ఓం శ్రీం ఆహ్లాదిన్యై స్వాహ. ఈ మంత్రాన్ని 11 మాలలు జపించండి. ఈ 11 మాలల జపం పూర్తయిన తర్వాత ఆ భూర్జపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ రౌండ్గా చుట్టి ఒక తాయెత్తులో పెట్టి మీ మెడలో ధరించండి, లేదా మీ కుడి జబ్బకు ధరించండి. ఇలా చేయడం వల్ల ఈ సింహరాశి వారికి 1 సంవత్సర కాలం ఆర్థికమైన ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి, వెసులుబాటు కలుగుతుంది. దానికి తోడు కుటుంబంలో ఉండే ఇబ్బందులు కూడా బాగా తగ్గుముఖం పడతాయి. కనుక ఈ ప్రయత్నం సింహరాశి వారందరూ చేస్తారని ఆశిస్తున్నాము. స్వస్తి.